ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అది చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన గోల్డెన్ స్పూన్ తోటి పుట్టినా కూడా జీవితంలో ఎన్నో నిందలు అవమానాలు పడి అమ్మ మాట కోసం అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ ఊరు ఇడిచిపెట్టి ఒక అనాథల కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమ పాట ప్రయాణం సాగించిండు సాయి చంద్. చాలామంది మాట్లాడతారు సాయి చంద్ ఒక రాజకీయ వేదిక పంచుకుంటూ, సాయి చంద్ పింకు కండు వేసుకుంటూ. అవును, ఉద్యమ పార్టీ కండు వేసుకుంటూ. ఎందుకంటే సాయి చంద్ 6 ఏళ్ల వయసు నుంచి ఇదే పాలమూరు గడ్డ మీద పాల బుగ్గల పసివాడిని జీతగాడిని అని పాటలు పాడుతూ పక్కనే ఉన్న కృష్ణమ్మ నీళ్ళు మా చేళ్లకు రావాలని తన గోసను బాధను తన పాట రూపంలో 6 ఏళ్ల వయసు నుంచే ఇదే అమరచింత గడ్డ మీద, ఇదే కొత్త కోట, ఇదే చిన్న చింతకుంట, ఇదే పెద్ద చింతకుంట, నర్వ, మక్తల్, కృష్ణ అలా మొదలు పెడితే ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో బీడీ కార్మికుల కుటుంబాల నుంచి వచ్చిన సాయి చంద్ 6 ఏళ్ల వయసులో తన పాట ప్రస్థాన్ని మొదలుపెట్టిండు. కానీ కాలం అతి చిన్న వయసులో సాయి చంద్కి అన్యాయం చేసింది. సాయి చంద్ మీద అభిమానంతో వచ్చిన మీరందరూ ఏ రోజు ఏ చిన్నది కూడా ఆశించకుండా సాయి తదనంతరం నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం ప్రతి జిల్లాల నుంచి 14 జిల్లాల నుంచి 14 నియోజకవర్గాల నుంచి ప్రతి మండలంలో గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు నాయకుల నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు మేమున్నామమ్మ, మేమున్నాం బిడ్డ, మేమున్నాం అక్క, మీకు తోడుగా ఉంటాం. సాయి చంద్ ఎలాగైతే మాతో ఉన్నాడో మేము మీకు అండగా ఉంటామని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీకు అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ సాయి చంద్ గురించి ఒక ప్రోమో. Document on stage. Documentary video 4. ఒకనాడు ఎర్రటి ఎండల్లో ఎండమావుల లాంటి బ్రతుకుల్లో సాగునీటికి త్రాగునీటికి తల్లడిల్లుతూ ఆకలి తీర్చుకునే అవకాశం లేక అలమటించిన ఈ తెలంగాణ ప్రాంతం ఏ బాధను తెలపడానికైనా భాష కావాలి, ఆ ప్రాంతపు యాస రావాలి, ఆ మట్టి నొప్పిని అక్షరాల రూపంలో ప్రపంచానికి చెప్పే ఒక కలం కావాలి, ఒక గలం కావాలి. కానీ ఒక్కడే కలం గలమవుతుంది. అతనే పాలమూరు తల్లి తెలంగాణ కోసం కన్నా ఉద్యమ గాయకుడు మన సాయి చంద్. అది ఉద్యమ వేదికైనా రాజకీయ వేదికైనా అమరవీరుల ప్రాణ త్యాగాలైనా కల్లుల వేదనైనా పసిపిల్లల పాఠాలైనా బండి ముసలోళ్ల సామెతలైనా సాయి అవలీలగా చెప్పగలరు. దళితవాడలో దద్దరిల్లే ప్రసంగమైన, దశాబ్ది ఉత్సవాల్లో ప్రగతి నివేదిక పాటైనా, వేదిక ముందు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా, బహిరంగ సభల్లో కేసీఆర్ లాంటి మహానాయకుడి కోసం వచ్చిన 10 లక్షల మందైనా అదే క్షణంలో అక్కడికక్కడే పాట కట్టి పాడగలడు. సాయి చంద్ గొంతు తడబడకుండా అగ్గి రాజేయగలదు, ఆ సభను విజయవంతం చేయగలదు. అది ఆయనకు జీవన ప్రయాణం నేర్పిన గొప్ప లక్షణం. అలాంటి గొంతుకు ఎన్నో మహాశక్తులు తోడయ్యి ముందుకు నడపగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పాలమూరమ్మ పచ్చని పైట కప్పుకున్నది. ప్రగతి పథంలో ముందుకు సాగుతోండగా అన్ని గుండెలను కదిలించిన ఆ గుండె చప్పుడు ఆగింది. తెలంగాణ రంగస్థలంలో నీ పాత్ర ముగిసింది సాయి, వేదిక దిగి నా వద్దకి రామిత్రమా అని భగవంతుడు ఆయన్ని పిలవగా ఏడువని ఇల్లు లేదు, కన్నీరు పెట్టని తల్లి లేదు, అదరని పిల్లలు లేరు, బాధపడని మనిషి లేడు. అది సాయి చంద్ ఈ మట్టితో పెంచుకున్న పేరు బంధం, ఇక్కడి మనుషులతో పంచుకున్నాడు. ఈ రాష్ట్రం నలుమూలల కలియదిరి జనాన్నంత చైతన్యపరిచి అద్భుతమైన పాటలు రాసి ఇలా లేడు నా తమ్ముడు గాని సాయి చంద్ లాంటి కళాకారులు ఎందరో బిడ్డలు కవులు గాయకులంతా నేకం చేసి తెలంగాణ ఒక్క గొంతై నిలదీస్తే అప్పుడు అయాల వచ్చింది తెలంగాణ. ఉద్యమకారులు
గారు, సాయి చంద్ర అందరికంటే ముఖ్యంగా 12 గంటల సమయంలో ఎర్రటి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మా సాయి చంద్ పాడుతుంటే, మా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షుడు తమ్ముడు సాయి చంద్ పాడుతుంటే ఆ గొంతులో గొంతు కలిపి ఇప్పటిదాకా చిందేసిన మా అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం. సాయి మాట, సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది. ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సభల్లో సాయి లేని సభ ఉండేదే కాదు, సాయి చంద్ లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు. అంత గొప్పగా పార్టీలో, ప్రజల్లో, ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా దగ్గరైంది సాయి. కళాకారుడికి మరణం లేదు, అతని కళకి అంతం లేదు. తెలంగాణ రాజకీయ రంగంలో ప్రజా చైతన్య స్వర సాహితీ శిఖరం, మలిదేశ ఉద్యమ కెరటం సాయి చంద్. అతని సంతకం ఎవరూ చెరపలేనిది, అతని పాట పయనం ఎవరూ తిరగరాయలేనిది. అది ఆయన చరిత్ర. ఆయన బాటలో నడుస్తున్న రచనమ్మకు మీ అందరి ఆశీస్సులు ఉంటే సాయి చంద్ ఆశయ సాధనలో మరింత ముందుకు సాగుతుంది. జోహార్ సాయి చంద్, జోహార్ జోహార్. జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్, సాయి చంద్, సాయి చంద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.